తెలంగాణలో బీసీ సీఎం అవసరమని కులగణనపై పెద్దగా మాట్లాడే రాహుల్ గాంధీ దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ఆయన బీసీలకు సీఎం పదవి ఇవ్వడంతో పాటు మిగిలిన 6 మంత్రి పదవులను కూడా వారికి కేటాయించాలన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటివరకు మైనార్టీ ప్రతినిధులు లేరని గుర్తు చేసిన రఘునందన్ రావు దీనిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. బీసీల జనాభా 50% ఉన్నప్పటికీ కేవలం 2 మంత్రి పదవులు ఇచ్చి పెద్దగా ప్రచారం చేసుకోవడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి ఏనుగు లక్ష్మణ రచించిన ఓ పద్యాన్ని ఉదహరించారు ఎంపీ రఘునందన్ రావు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. మోదీ హామీలు నెరవేర్చుతారు, రాహుల్ మాటలకే పరిమితం. ప్రముఖ నేతల హామీలపై మాట్లాడిన రఘునందన్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీలు అమలు చేస్తారని, కానీ రాహుల్ గాంధీ కేవలం మాటలు మాత్రమే చెబుతారని విమర్శించారు. మోదీ కేబినెట్లో 27 మంది ఓబీసీలు, 8 మంది దళితులు, 8 మంది మహిళలు, 5 మంది మైనార్టీ మంత్రులు ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయం అందలేదని వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేసిన రఘునందన్ రావు మోదీ ప్రభుత్వం ఒక్క RRR ప్రాజెక్టుకే 20,000 కోట్లకు పైగా నిధులిచ్చిందని వెల్లడించారు. రైతుల సంక్షేమం, ఉపాధి హామీ పథకాల బడ్జెట్ పెంచిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని, మధ్యతరగతి ప్రజల గోడు విన్న నాయకుడు మోదీయేనని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.